నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 మే 1వ తేదీ నుంచి గురుగ్రహ ఒక మార్పు అనేది జరగబోతున్నది. ఈ ఒక గురుగ్రహ మార్పు వలన ద్వాదశ రాశి లేదా ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ ఒక గురుగ్రహ ఒక మార్పు వలన ఎలాంటి ఒక సిట్యుయేషన్స్ వాళ్ళకి ఎలాంటి ఫలితాలు అందబోతున్నాయి అనేది చూసుకుందాం. దానికన్నా ముందు ఇక్కడ గురుగ్రహము 2023వ సంవత్సరంలో మేషరాశిలో సంచారాన్ని చేశారు. ఈ 2023వ సంవత్సరంలో గురుగ్రహ ఒక మేషరాశి సంచారం ఏదైతే ఉందో, ఈ ఒక మేషరాశి సంచారం చేసేటప్పుడు గురువు ప్రతి ఒక్క జీవికి కూడా అంత పూర్తిగా శుభ ఫలితాలు ఇవ్వలేకపోయారు. ఎందుకు అంటే ఈ ఒక గురువు రాహుతో కలవడము, పైగా శని దృష్టి గురువు మీద ఉండడము. గురువు అంటే ఈ యొక్క శని గ్రహము కుంభంలో కూర్చొని తన ఒక తృతీయ దృష్టితో మేషాన్ని ఎప్పుడైతే చూశారో అక్కడే గురువు ఉండడము, అక్కడే రాహు ఉండడము, కొన్ని రాజకీయ విషయంలో అనుకోని చేంజెస్ మనం చూసాము. తర్వాత అనుకోని ఒక ప్రమాదాలు చూసాము. అయితే అంటే గురువు ఇచ్చే ఫలితాలు ఆయన ఇవ్వలేకపోయాడు. ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఆయన పూర్తిగా ఇచ్చే ఫలితాలు బావుంటాయి. ఆయన ఎప్పుడూ చెడు గ్రహాల ఒక కలయిక, చెడు గ్రహాల దృష్టి ఉన్నప్పుడు ఆయన ఆ ఫలితాలని ఎక్కువగా ఇవ్వలేకపోతాడు. అయితే ఈ ఒక 2024 మే 1వ తేదీ నుంచి 2025 మే 15వ తేదీ వరకు కూడా గురువు వృషభంలో సంచారం చేసేటప్పుడు ఏ గ్రహాల ఒక డిస్టర్బెన్స్ అనేది ఉండదు. రాహు, శని గ్రహ దృష్టి అయితే అస్సలు ఉండదు. అంటే ఈ ఒక సమయంలో కొద్దిగా గురువు ఫ్రీగా ఉంటాడు అని అర్థం. మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయినా ఇక్కడ ఈ ఒక వృషభ రాశి అనేది శుక్రుడి యొక్క ఇల్లు అవుతుంది. అయినప్పటికీ ఈ యొక్క శుక్రుడు ఇంట్లో ఏ నక్షత్రాలు వస్తాయి అంటే కృతికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం. సూర్య, చంద్ర, కుజుల ఒక నక్షత్రమే ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రాల మీదే గురుగ్రహ ఒక ప్రయాణం సాగుతుంది కాబట్టి పెద్దగా మనకి శుక్రుడి ఇంట్లో ఉన్నప్పటికీ గురువు మనకి అందరికీ మంచి ఫలితాలే ఇస్తారు అని మనం చెప్పుకోవచ్చు. కాలపురుష చక్రం నుంచి మనం ఫస్ట్ భౌగోళికంగా చూసుకుందాం. అంటే మనందరికీ ఎలా ఉంటుంది గురుగ్రహ మార్పు? ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే ఇండివిజువల్‌గా రాశులు వస్తాయి. బట్ మనకి గ్రూప్‌లో మన సామూహికంగా ఎలా ఉంటుంది? ఒక భౌగోళికంగా ఎలా ఉంటుందని చూసుకున్నట్లు గనకైతే కాలపురుష చక్రం నుంచి గురుగ్రహం ఎన్నో రాశిలో సంచారం చేస్తున్నారు. కాలపురుష చక్రం అంటే ఏంటి? ఈ ఒక ద్వాదశ రాశిలలో మొట్టమొదటి రాశి ఏది? మేషరాశి. రెండవ రాశి వృషభ రాశి. అలాంటి రెండవ రాశిలో గురుగ్రహ యొక్క సంచారం ఏదైతే ఉందో, ఈ ఒక రెండవ రాశి అంటే ఏంటి? రెండవ స్థానానికి సంబంధించినది. మొట్టమొదటిగా మనం ఏం చూసుకోవచ్చు? ఫుడ్ ఇండస్ట్రీస్, ఫుడ్ బిజినెస్. ఈ యొక్క ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా చక్కని ఫలితాలు అందుకోబోతున్నారు. మంచి లబ్ధి అనేది ఉంటుంది. ఫుడ్ ఇండస్ట్రీస్ అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకి ద్వితీయ స్థానం అంటే ఏంటి? ఫైనాన్షియల్ సెక్టర్స్. ఆర్థిక విషయంలో కొన్ని అభివృద్ధి మనము చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ ఒక ద్వితీయ స్థానం అంటే ఏంటి? మార్కెటింగ్ అంటే మాట్లాడేది. ద్వితీయ స్థానం అంటే మాటలు. ఈ యొక్క కమ్యూనికేషన్ ఫీల్డ్‌లో ఎవరైతే పనిచేస్తున్నారో మార్కెటింగ్ సెక్టర్ కావచ్చు, తర్వాత ఈ యొక్క టీచింగ్ సెక్టర్స్‌లో పనిచేసే వాళ్ళకి, సో వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకేముంటుంది? ద్వితీయం అంటే ఏంటి? మన ఫేషియల్ అట్రాక్షన్, ఫేస్‌కి సంబంధించిన విషయం. ఫేస్ అట్రాక్షన్ అంటే ఏంటి? బ్యూటీ పార్లర్స్, కాస్మెటిక్స్. సో ఇవన్నీ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో సో వీళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు అందుకుంటారని చెప్పుకోవచ్చు.
తర్వాత ఇంకొకటి, వృషభంలో గురువు గారు కూర్చొని తన ఒక పంచమ దృష్టితో కన్యా రాశిని చూస్తున్నారు. తన ఒక సప్తమ దృష్టితో వృశ్చికాన్ని చూస్తున్నారు. తన ఒక నవమ దృష్టితో మకరాన్ని చూస్తున్నారు. అంటే మీ యొక్క జన్మజాతకంలో కన్యా రాశిలో లేదా వృశ్చిక రాశిలో లేదా మకర రాశిలో గనక ఏదైనా గ్రహాలు ఉన్నప్పుడు ఆ ఒక గ్రహాల దశ నడుస్తూ ఉన్నట్లు గనక అయితే ఈ యొక్క గురువు గారి దృష్టి ఉంటుంది కాబట్టి ఇంకా మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి. మన దశాభుక్తులు మనం చూసుకున్నప్పుడు గురువు వచ్చినప్పుడు ఆ ఒక దశానాథుడి మీద దృష్టి ఏర్పడినప్పుడు ఆ ఒక దశ ఏమైనా ఇబ్బంది పెట్టినట్లు కనుకైతే గురు దృష్టి పడుతుంది కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటపడతామని చెప్పుకోవచ్చు. సరే, ఈ యొక్క ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ ఒక మార్పు వృషభంలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలా ఉంటుందో మనము ఒక్కొక్క రాశిగా చూసుకుంటూ వెళ్దాం. ఇక కర్కాటక రాశి వాళ్ళు, ఈ యొక్క కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ మార్పు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇన్ని రోజులు కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క 2023 మాత్రం చాలా ఇబ్బందులు పడి ఉంటారు. అష్టమ శని, దశమ రాహు, దశమ గురు వలన ఉద్యోగంలో ఇటు శారీరకంగా కావచ్చు, ఈ యొక్క ఆర్థిక విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. ఇక మీద మే 1వ తేదీ నుంచి గ్రాడ్యువలీ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ యొక్క 2024 మే 1వ తేదీ నుంచి గురువు వృషభంలో అంటే కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం నుంచి లాభస్థానంలో సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. అయితే మే మాసం మొత్తం కూడా గురుగ్రహ మౌఢ్యమి జరుగుతుంది. అంటే గురుగ్రహం అస్తంగతమైపోతున్నాడు. అంటే గురుగ్రహ మౌఢ్యమి అంటే ఈ మాసమంతా కూడా మనకి కొద్దిగా గురువు పూర్తిగా శుభ ఫలితాలని ఇవ్వలేరు. జూన్ తర్వాత మనకి గురుగ్రహం అనేది గ్రాడ్యువలీ శుభ ఫలితాలు ఇవ్వడానికి ప్రారంభం చేస్తారు. ఈ యొక్క ఏదైతే మే 1వ తేదీ నుంచి కూడా ఈ యొక్క కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి లాభస్థాన స్థితి సంచారం ఏదైతే ఉందో ఆర్థికంగా లబ్ధి అనేది చాలా చక్కగా ఉంటుంది. కొత్త మిత్రుల ఒక పరిచయాలు మనకి మేలు కలుగచేస్తాయని చెప్పుకోవచ్చు. పాత మిత్రులతో ఉన్న విభేదాలు తొలగి మళ్ళీ మీరు కలిసే అవకాశాలుంటాయి. ఏదైతే మీ యొక్క పనితీరుకి అంటే మీరు చేసే వృత్తికి గౌరవం ఇవ్వలేక మిమ్మల్ని కించపరిచి మాట్లాడిన వాళ్ళే ఈ ఒక మే తర్వాత మిమ్మల్ని అప్రిషియేషన్ చేయడము, అంటే మిమ్మల్ని గుర్తించడము, అవును ఆ రోజు మేము తప్పు మాట్లాడాను, ఈరోజు మీ యొక్క పనితీరు మాకు నచ్చింది, మీరు చేసే పని విధానం కావచ్చు, మీ పద్ధతులు మాకు నచ్చాయని మాట్లాడుకోవడం లాంటివి జరగడము, అంటే గౌరవం లభిస్తుంది. ఇన్ని రోజులు ఏదైతే ఇతను దేనికి పనికిరాడు అన్నట్టుగా ఎవరైతే మిమ్మల్ని చులకగా చూసి ఉంటారో ఇక మీద వాటిలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి ముందుకు సాగడానికి మంచి విషయంలో మంచి గౌరవం, మంచి కీర్తులతో పాటు మీరు ముందుకు సాగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపార రీత్యా మీకు ఇక్కడ ప్రయాణాలు ఏర్పడుతూ ఉంటాయి. తరచూ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. మీ యొక్క తెలివితేటలతో మంచి లాభాన్ని చూసే అవకాశాలు ఉంటాయి ఈ ఒక సంవత్సరంలో. సంతానం విషయంలో అభివృద్ధి కలగడం లాంటివి మీరు ఇక్కడ చూడొచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడడానికి అవకాశాలు లభిస్తాయి. తర్వాత వృత్తి రంగంలో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి చాలా చక్కగా అభివృద్ధి పథంలో మీ యొక్క ప్రయాణం అనేది ముందుకు సాగడానికి అవకాశాలు వస్తాయి. ఇంట్లో వేడుక లాంటివి జరగడం లాంటిది, శుభ ఒక కార్యాలకి పాల్గొనడం లాంటిది ఎక్కువగా మనకి గోచరిస్తూ ఉన్నాయి. మనకి అష్టమ శని ఎంత ఉన్నప్పటికీ తర్వాత నవమ రాహు మనకి ఎంత ఇబ్బందులు పెట్టినప్పటికీ అవి మీకు పెద్దగా కనిపించవు ఈ ఒక సమయంలో. ఎందుకంటే గురుబలం ఉంటుంది కాబట్టి పెద్దగా అవి మీకు కనిపించవు.
మీకు ఎన్ని ఒక అపవాదాలు వచ్చినా, ఆపదలు వచ్చినా గురుగ్రహ ఒక మార్పు అనేది, లాభస్థానంలో మార్పు అనేది ఈ సంవత్సరం మిమ్మల్ని సేవ్ చేస్తుంది, కాపాడుతుందని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి మీ చంద్రుడు గనక వృశ్చికంలో ఉన్నట్లు గనక అయితే చాలా అభివృద్ధిపరమైన కాలమనే చెప్పవచ్చు. మీ యొక్క జన్మజాతకంలో వృశ్చికంలో కావచ్చు, మకరంలో కావచ్చు చంద్రుడు గనక ఉన్నట్లు గనకైతే చాలా బాగుంటుంది. చాలా చక్కని లబ్ధి చూస్తారని చెప్పుకోవచ్చు. మొత్తానికి కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వాళ్ళకి గురుగ్రహ మార్పు అనేది చాలా పాజిటివ్ రిజల్ట్స్ తీసుకువస్తుందని చెప్పుకోవచ్చు. మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవాలంటే తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళు కామాక్షి అమ్మవారికి అభిషేకము, చీర లాంటిది ఇవ్వడము, తర్వాత పసుపు నీళ్ళతో అభిషేకం లాంటిది చేయించుకోవడము, గురుగ్రహ మంత్రం చదువుకోవడము, దేవనాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ఓం నమ గురుగ్రహ దేవతాభ్యో నమ శాంతిం శాంతిం శాంతి. దీన్ని చదువుకోవడము ప్రతిరోజు. వీలైతే గాణిగాపురం లేదా మంత్రాలయం లేదా కురోపురానికి వెళ్ళి రుద్రాభిషేకం లాంటివి చేసుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్లు కనుకైతే మరిన్ని శుభ ఫలితాలు మీరు చూస్తారు. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు.